ఈయనకంటే తర్వాత స్పీకర్ ఇవ్వాలట. అంటే స్పీకర్కి ఈయన ముందే కర్చీఫ్ వేసాడు. జగన్ నేర్పిస్తాను, అధికారంలోకి మనం రావాలి, నేను స్పీకర్ అవ్వాలి, అప్పుడు జగన్ నేర్పిస్తాను. ఇప్పుడు ఈయన కామెంట్లు చేస్తుంటాడు కదా చంద్రబాబు గురించి, అట్లా జగన్ మీద ఈయన కామెంట్లు చేయాలి. అది నిన్నటి వరకు మినీ రచ్చబడి బయట చేస్తే ఈయన అసెంబ్లీలో చేస్తారేమో ఆ పదవి ఇస్తే. ఈ తిరుగుబాటు ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టు టీడీపీలో కూడా అది రాదా? ఒకవేళ ఈయనకు ఒక సీట్ సర్దుబాటు చేస్తే టీడీపీలో కూడా చాలా మంది అసంతృప్తులు ఉన్నాయి. ఇప్పుడు అనపత్తి ఉంది, ఆయన అడుగుతున్నాడు, ఇలా కొన్ని ఉన్నాయి కదా టీడీపీలో. ఏం లేదండి, వాళ్ళందరూ రేపు పొద్దున్న రెబల్స్ గా వేస్తారు. అవును, రెబల్స్ గా వేసి అది చంద్రబాబు గారి స్ట్రాటజీలో భాగమే. బీజేపీకి ఇచ్చిన చోట్ల, జనసేనకి ఇచ్చిన చోట్ల కొంతమంది రెబల్స్ వేస్తారు, వాళ్ళని సర్దుతున్నట్టు నాటకం ఆడతారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిస్తే పార్టీలోకి తీసేసుకుంటారు. ముందు వర్మ ఏంటి, ఇండిపెండెంట్ గెలిచిన వాడినే చేర్చుకుంది, మరి అంతకుముందు పొత్తులో భాగంగా అవతలవాడికి బొక్క పెట్టినట్టే కదా. అంతే ఉంటది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే రఘురామకృష్ణరాజు గారు, ఆయన వెనక బాబు గారు వ్యూహం ఇంకా నడుస్తుంది. లేదు, పోడు లేదు, అహంకారం మాట. ఆయన భాషలోనే అహంకారం తప్పించి కాన్ఫిడెన్స్ ఏం కాదు. ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో ఒక్కసారి దిగిపోయి, అందుకనే కదా బెదిరించి తీసుకుంటున్నాడు. ఇప్పుడు రకంగా చెప్పాలంటే బెదిరించి మొన్న మాట్లాడేశాడు, దాంతో కంగారు అయిపోయింది. బయట పెడితే ఇప్పటిదాకా జగన్ తిట్టినట్టు నన్ను తిడతాడు రేపు పొద్దున 40 రోజులు, ఎందుకు వచ్చిన పెంట అని చెప్పిస్తున్నారు సీట్. అప్పుడు మరి మహాసేన్ రాజేష్ లాంటి వాళ్ళు కూడా అడగరా, నాకు కూడా ఇచ్చిన సీట్ ఎలా తీసేసుకున్నారు? లేదు కదా, అతను ఒక యూట్యూబ్ నెట్వర్క్. ఆయన సామాజిక వర్గ బలం కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటది కదా ఆయనకి. అవును, అతను ఇంతవరకు పోషిస్తోంది తెలుగుదేశం, అతనికి మా వెహికల్స్ కొని ఇచ్చింది తెలుగుదేశం, అతను మిగతా కథ అంతా నడుపుతోంది తెలుగుదేశం. కాబట్టి అతను ఎక్కువగా, ఇతను అట్లా కాదు కదా, ఇతని డబ్బులతో ఇతను బతుకుతున్నాడు. డిపెండెన్సీ వేరు, ఇండిపెండెన్సీ వేరు కదా. ఆర్థిక బలం, స్తోమత.